శ్రీహరి లీలల గురించి పరీక్షిత్తు అడుగగా శుకమహర్షి పరమేశ్వరుణ్ణి తన మనసులో ప్రార్థించి నమస్కరిస్తున్న సందర్భములోని ఈ పద్యము ద్వితీయ స్కందము నుండి గ్రహింపబడినది. తపముల చేసి అయినా మరి దానములెన్నియో చేసి అయినా ఏ జపముల చేసి అయినా ధన సంచయమేవని చేర్పకున్నా హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరిమితున్ భజించెద అఘోగ నివర్తను భద్ర కీర్తనున్. భావం: ఎన్నెన్ని తపస్సులు, దానాలు, జపాలు చేసినా వాటి వల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింద్యాలై ఆపదల క్రింద పరిణమిస్తాయో అట్టి పరిమితి లేనివాడు, పాపపు పరంపరలు పోగొట్టేవాడు, మంగళమయ కీర్తనుడు అయిన పరమేశ్వరుణ్ణి సేవిస్తున్నాను. అర్థాలు: తపములన్ తపస్సులు, చేసి ప్లస్ అయినన్ చేసినప్పటికీ, మరి ఇంకను దానములు ప్లస్ ఎన్నియున్ దానములు ఎన్నింటిని చేసి ప్లస్ అయినన్ చేసినప్పటికీ, ఏ ప్లస్ జపములన్ ఎంత కష్టసాధ్యమైన జపములను చేసి ప్లస్ అయినన్ చేసినప్పటికీ, ధన సంచయము కూడబెట్టిన ధనాన్ని ఎవనికైతే చేర్పక ప్లస్ ఉన్నన్ అర్పణ చేయనట్లయితే హేయ పదములు ప్లస్ అయి నిందకు కారణమై దురంత అంతులేని వివత్ ప్లస్ అంచిత ఆపదలతో కూడిన రీతిగన్ విధముగా ఒప్పుచు ప్లస్ ఉండున్ అగుచుండును ఆ ప్లస్ అపరిమితున్ ఆ పరిమితులు లేని అఘ ప్లస్ ఓఘ పాపపు పరంపరలను నివర్తనున్ పోగొట్టు వానిని భద్ర ప్లస్ కీర్తనున్ క్షేమము కలిగించు వానిని శ్రీ మహావిష్ణువును భజించెదన్ కీర్తింతును. తపముల చేసి అయినా మరి దానములెన్నియో చేసి అయినా ఏ జపముల చేసి అయినా ధన సంచయమేవని చేర్పకున్నా హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరిమితున్ భజించెద అఘోగ నివర్తను భద్ర కీర్తనున్.